వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజకీయం వేడెక్కుతుంది. రోజు రోజుకు పార్టీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతుంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం చేసుకుంది. కానీ ఆ కనువిప్పు కార్యక్రమంలో బీఆర్ఎస్ ట్రాప్లో పడింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన రాజకీయంగా ఏదైతే పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు, ఏదైతే గల్ఫ్ కార్మికులు అమెరికా గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలనే మాటలకు కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కనువిప్పు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్బంధం చేసిండ్రు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు కోఆపరేటివ్ రాష్ట్ర సహకార సంఘానికి సంబంధించిన చైర్మన్ మానల మోహన్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. దాంతోపాటు మోర్తాడ్ మండల కేంద్రంలో బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ను గృహ నిర్బంధం చేశారు. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని హైదరాబాద్లో గృహ నిర్బంధం చేశారు. దాంతోపాటు ఏదైతే బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లో గృహ నిర్బంధం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. ఆ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లో గృహ నిర్బంధం. కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా వారు కంట్రోల్లో వారి కార్యకర్తలందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇంటికి దాడికి ఎక్కడ వస్తారో అని చెప్పి కార్యకర్తలు ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఆ ఇంటి వద్ద గుమిగూడిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ సెల్ మెంబర్గా ఉన్న నంగి దేవేందర్ రెడ్డి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టనిచ్చారు. అక్కడ కనిపించని చోట దెబ్బలు పడ్డ పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం ఫెయిల్ అయిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ట్రాప్లో పడ్డారా అనేది వారి విఘ్నతకే వదిలేయాలి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్యలో మాటల యుద్ధం చెలరేగింది. ఆ మాటల యుద్ధం చెలరేగిన నేపథ్యంలో ఎవరికి వారు ఉనికిని కాపాడుకునేందుకు స్థానిక సంస్థలో బలోపేతం దిశగా పార్టీలు అన్నీ కూడా స్తబ్దతగా ఉన్నాయి. పార్టీలు కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలంటే పూర్తిగా ఈ కార్యక్రమానికి వారు ఎగేసుకొని పెట్టుకున్న పరిస్థితి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో మాత్రం పడిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్న పార్టీ గృహ నిర్బంధం కావడం ఏంటి? నేతలందరూ అంటే ఆ ప్రాంతంలో గొడవలకు ఆస్కారం ఉంది, మీరు వెళ్ళొద్దు అని పోలీసులు కరాఖండిగా అన్ని పార్టీల నేతలను గృహ నిర్బంధం చేశారు. ఆ ప్రాంతానికి వచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఎక్కడా అల్లర్లు చెలరేగకుండా కాపలా కాశారు పోలీసులు. 163 సెక్షన్ను కూడా విధించారు. ఆ 163 సెక్షన్ విధించిన నేపథ్యంలో నంగి దేవేందర్ రెడ్డి పోలీసులను కనుగప్పి ప్రశాంత్ రెడ్డి ఇంటిని ముట్టడిచ్చారు. అక్కడ కనిపించని చోట దెబ్బలు పడిన పరిస్థితి మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కోసం ప్రభుత్వము సాయశక్తిలా కృషి చేస్తుందనే చెప్పచ్చు. కానీ ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి మాటలను వారు ఛాలెంజ్గా తీసుకున్నారు. మేము ఇచ్చామని చెప్పారు. కానీ ఇచ్చామని చెప్పడం ఆ రకంగా కాదు. ఇచ్చామని చెప్పడం మీడియాలో సమావేశాలు పెట్టాలి, లేదా లబ్ధి పొందిన కుటుంబాలతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతకు కనువిప్పు కార్యక్రమం ఆ రకంగా చేయాలి. కానీ ఈ రకంగా మంది మార్బలంతో దాడికి వెళ్ళే పరిస్థితి కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కనువిప్పు కార్యక్రమం బీఆర్ఎస్ ట్రాప్లో పడింది కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో పార్టీలన్నీ స్తబ్దతగా ఉన్నాయి. వీటి స్థానిక సంస్థలు బలోపేతం చేసే దిశగా కృషి జరుగుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా కార్యకర్తలకు మనోధైర్యం నింపే దిశగా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎవరి ట్రాప్లో ఎవరు పడ్డారో ప్రజలే చెప్పాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల బలోపేతం చేసే దిశగా కృషి అయితే పార్టీల మధ్య జరుగుతుంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో నోటిఫికేషన్ వస్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.